ఇందిరమ్మ ఇండ్ల కోసమే ఆక్రమణల కూల్చివేతలు. సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టి. అటు పర్యావరణ పరిరక్షణ, ఇటు పేద ప్రజల సంరక్షణ బాధ్యత. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే వచ్చే ఎన్నికల్లోపు 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు రెడీ. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మిస్తే మరో 10 ఏళ్లు రేవంత్ రెడ్డికి ఎదురుండదు. హైదరాబాదులో పేదలకు చోటు, భవిష్యత్ తరాల భరోసాకు ప్రగతి వేదికలు, పేదల ఇంటికల సాకారానికి దారులు. ఇది జరిగితే పేదల పెన్నిదిగా చిరస్థాయిగా రేవంత్ రెడ్డి పేరు. ఏకకాలంలో 2 వ్యవస్థలకు పోషణ, అభివృద్ధిలో సమతుల్యానికి అడుగు, చెరువుల పునరుద్ధరణతో 2 రకాల ప్రయోజనాలు, కాంక్రీటుమయమైన హైదరాబాదులో తీర్చనున్న మంచినీటి కొరత, కాలుష్య నియంత్రణకు చర్యలు, భూగర్భ జలాల పెంపుకు మార్గాలు, ప్రభుత్వ భూముల స్వాధీనంలో 2 రకాల ఉపయోగాలు, ఇతర ప్రభుత్వ సంస్థల నిర్మాణానికి తొలగే అడ్డంకులు. కేసీఆర్ ఎక్కడ పోగొట్టుకున్నాడో రేవంత్ అక్కడ మొదలు పెడుతున్నాడు. బీఆర్ఎస్కు తెలంగాణ రాజకీయాలలో చోటుండదు. బీజేపీ మనుగడకు దారి దొరకదు. ఇందిరమ్మ ఇండ్లతో కాంగ్రెస్కు పూర్వ వైభవం. కాంగ్రెస్ రాజకీయాలలో రేవంత్ తిరుగులేని శక్తికి నాంది. తెలంగాణలో ఎదురులేని నేతగా అవతరించే దారి. తెలంగాణ వ్యాప్తంగా ఆక్రమణలపై త్వరలో దృష్టి. చెరువుల పరిరక్షణకు హైడ్రాకు అనుబంధ సంస్థల సృష్టి. గ్రామ స్థాయి నుంచి ప్రభుత్వ భూముల రక్షణ. బీఆర్ఎస్ 10 కిలోమీటర్ల పాతాళానికి పునాది. ఒకే దెబ్బకు బీజేపీ, బీఆర్ఎస్ ఖతం. సీఎం రేవంత్ రెడ్డి పేరు తెలంగాణ రాజకీయాలలో శాశ్వతం. నాయకుడి సంకల్ప బలం ఎంత ఉన్నతంగా ఉంటే వచ్చే ఫలితాలు రాజకీయంగా అంత గొప్పగా ఉంటాయి. నాయకుడి సంకల్పం ఎంత గొప్పగా ఉంటే అంత మంచి విజయాలు చేతికి అందుతూ ఉంటాయి. ఇది అక్షరాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వర్తిస్తోంది. వచ్చే 5 ఏళ్ల నాడు ఏం చేయాలన్న దానిపై ఈరోజే ఆలోచనలు మొదలు పెడతాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి తెలిసిన వారంటారు. స్వయంగా ఆయన కూడా ఇదే విషయాన్ని కూడా ఓ సందర్భంలో అవునని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎవరికి రాని అవకాశాలు ఆయనకే వచ్చాయని చెప్పాలి. తెలంగాణ రాజకీయాల్లో ఆయన ఎదుర్కొన్నన్ని ఆటుపోట్లు ఎవరూ ఎదుర్కోలేదు. ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొన్నారు. ఎక్కడా తగ్గలేదు. రాజకీయంగా ఎవరి ముందు తలదించలేదు. ఎంతటి వారినైనా ఎదిరించే గారిని ఎక్కడా వెనకడుగు వేయలేదు. రాజకీయంగా ఎన్ని విషవలయాలు ఎదురైనా సరే వాటిని ఛేదించుకుంటూ ముందుకే సాగారు. అదే ఆయనను బలమైన నేతగా నిలబెట్టింది. ఆయన ఆశయాలే ముఖ్యమంత్రిని చేయగలిగాయి. సహజంగా మొదటిసారి చట్టసభల్లో అడుగుపెట్టిన వారు ఏం ఆశించి రాజకీయాల్లోకి వచ్చారంటే రకరకాలుగా తమ అభిప్రాయాలు చెప్పి ఉంటారు. కానీ ధైర్యంగా నేను ముఖ్యమంత్రిని కావాలన్నదే నా లక్ష్యమని చెప్పిన నాయకుడు రేవంత్ రెడ్డి. అందుకే మహాసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. ఎదురులేని నేతగా నిలబడ్డారు. పార్టీని గెలిపించే నేతగా అవతరించారు. సీనియర్లందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్లారు. తన లక్ష్యం కోసం ఆయన చేసిన అకుంఠిత దీక్ష అంతా ఇంతా కాదు. ఆయన లక్ష్యం ముందు ప్రతి సమస్య, ప్రతి సవాలు చాలా చిన్నదిగానే కనిపించింది. అందుకే ఆయన ముఖ్యమంత్రి కాగలిగింది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయితే కూడా ఏం చేయాలన్న దానిపై స్పష్టమైన క్లారిటీ ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి. తాజాగా హైడ్రా మూలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. నిన్నటిదాకా ప్రభుత్వ పరిపాలనా తీరుపై పెదవి విరిచిన వారు కూడా రుణమాఫీ తర్వాత శభాష్ అంటున్నారు. హైడ్రాతో అక్రమార్కుల గుండెల్లో బుల్డేజర్లు పరిగెత్తించేలా చేయడంతో ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డిలా ఉండాలని తెలంగాణ ప్రజానికం కీర్తిస్తోంది. పాలకుడు ఎవరైనా తన మార్కు ఉండాలని చూసుకుంటారు. తన పాలనను కొన్నేళ్లు చెప్పుకోవాలని పరితపిస్తారు. అంతేకాదు తన శక్తికి సహకరించినంతకాలం తాను పాలకుడిగా ఉండాలని కూడా నాయకుడు బలంగా కోరుకుంటాడు. అందుకోసం ఆ నాయకుడి పేరు చెప్పగానే గుర్తొచ్చేలా కొన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపడుతుంటారు. ఎన్టీఆర్ పేరు చెప్పగానే 2 రూపాయల కిలో బియ్యం వంటివి ఇప్పటికీ గుర్తొస్తాయి. రాజశేఖర రెడ్డి పేరు చెప్పగానే ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది. చంద్రబాబు గురించి చెప్పగానే ఐటీ రంగం గుర్తుకొస్తుంది. కేసీఆర్ గురించి ప్రస్తావిస్తే తెలంగాణ రాష్ట్ర సాధన వంటివి గుర్తుకొస్తాయి. అలాగే భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చరిత్ర మరిచిపోని విధంగా గొప్ప కార్యక్రమం ఏదైనా చేయాలని అనుకుంటున్నారు. అదే ఇప్పుడు అనుసరిస్తున్న ఆక్రమణల కూల్చివేతలు, ఆపై పేదల అభ్యున్నతి కోసం కృషి చేసే కార్యక్రమాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లుండి ఒక్కసారిగా హైదరాబాదులో ఆక్రమణలను తొలగిస్తూ చెరువుల పరిరక్షణ కోసం హైడ్రాను ఏర్పాటు చేయడం వల్ల లాభమేమిటి అని కొందరు, ఇది ఎంతకాలం సాగుతుందని మరికొందరు, దాని వెనకాల ఉన్న మతలబు ఏమిటని మరికొందరు, ఇలా రకరకాల పొంతనలేని ఆలోచనలు చేస్తూ వస్తున్నారే గాని సీఎం ఆలోచనలు ఎవరూ పసిగట్టలేకపోతున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు సుమారు 2000కు పైగా చెరువులు ఉండేవి. అది మంచినీటి తటాకాలుగా ఉండేవి. కానీ రాను రాను చెరువులు మురికి కుంటలుగా మారిపోయాయి. కుంటలు పూర్తిగా మాయమైపోయాయి. పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైపోయాయి. గత 40 సంవత్సరాలలో హైదరాబాద్ పర్యావరణం మొత్తం విధ్వంసమైపోయింది. దాంతో మంచినీటి కొరత గత 30 ఏళ్లుగా చవిచూస్తూనే ఉంది నగరం.
నగరానికి మంచినీటి కోసం ప్రభుత్వాలు ఎన్ని వేల కోట్లు ఏటా ఖర్చు చేస్తున్నా సమస్య మాత్రం తీరడం లేదు. పైగా మరిన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. వీటంతటికీ కారణం చెరువులు మాయమైపోవడమే. ఆనవాలు లేకుండా పోయిన చెరువులను గుర్తించి వాటిలో నిర్మాణమైన అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువుల పునరుద్ధరణ చేపడితే భవిష్యత్ హైదరాబాద్ దాహార్తికి గురికాకుండా ఉంటుంది. పర్యావరణం పరిరక్షించబడుతుంది. హైదరాబాద్ మొత్తం కాంక్రీట్ జంగిల్మయమైపోయింది. దాన్ని కాపాడాల్సిన పాలకులు మంచినీటి అవసరాల కోసం ఎప్పటికప్పుడు తాత్కాలిక నిర్ణయాలు తీసుకోవడం చేపట్టారు. కానీ అసలు మూలం ఎక్కడుందని ఆలోచించలేదు. దానిపై దృష్టి సారించలేదు. కానీ కొన్ని దశాబ్దాల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆచరణ కోసం కార్యాచరణ కూడా చేపట్టారు. బెంగళూరు లాంటి సిలికాన్ వ్యాలీ నగరంలో కూడా గత వేసవిలో మంచినీటి కటకట ఎదురైంది. అక్కడ కూడా నగరం విస్తరించడం కోసం ప్రకృతిని విధ్వంసం చేశారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఆ పరిస్థితి భవిష్యత్తులో హైదరాబాద్కు రాకుండా ఉండాలని రేవంత్ రెడ్డి ఆలోచించి చెరువుల పరిరక్షణ యజ్ఞం చేపట్టారు. హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి పరిసర ప్రాంతాలలో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వ భూముల గురించి అప్పటికున్న సమాచారంతో అక్కడ వెలిసిన నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఇది త్వరలో జిల్లాల్లో కూడా అమలు చేయనున్నారు. దాంతో తెలంగాణ వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన భూములను గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు చకచకా కార్యాచరణ చేస్తోంది. ఎన్నికలకు ముందు ప్రజలకు వరాలివ్వడం, తర్వాత చేతులెత్తేయడం రాజకీయ పార్టీలు అలవాటు చేసుకున్నాయి. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఎన్నికలకు ముందు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం స్థలాలు లేక చేతులెత్తేసిన సందర్భం చూశాం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పేదలకు ఇండ్లు నిర్మించిచ్చింది. ఆ ఇండ్లను పిట్టగూళ్లు, అగ్గిపెట్టె డబ్బాలు అంటూ కేసీఆర్ ఎద్దేవా చేశారు. అందరికీ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ పల్లెల్లో ఆయన ఒక్క ఇల్లు కూడా కట్టింది లేదు. అందువల్ల కేసీఆర్ను ప్రజలు పక్కన పెట్టేశారు. 2 పడక గదుల హామీని కేసీఆర్ విస్మరించడంతో దాని ప్రభావం ఓటమిని కొని తెచ్చుకున్నట్లయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అర్హులందరికీ 2 పడక గదుల ఇండ్ల నిర్మాణం చేస్తామని చెప్పింది. ఆ హామీని ఎలాగైనా నిలబెట్టుకోవాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ముందుగా హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుని అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేస్తే పేదల పక్షపాతి అన్న పేరు రేవంత్ రెడ్డికి చిరస్థాయిగా నిలిచిపోతుంది. పేదల పెన్నిదిగా రేవంత్ రెడ్డిని జనం కొనియాడతారు. తెలంగాణ వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన స్థలాలనే సేకరించి వచ్చే 5 ఏళ్లలో ఓ 10 లక్షల ఇండ్ల నిర్మాణం చేసిన తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని గుండెల్లో పెట్టుకుంటారు. వచ్చే 2 దశాబ్దాల పాటు ఆయన నాయకత్వమే ప్రజలు బలంగా కోరుకుంటారు. ఇక బీఆర్ఎస్, బీజేపీలకు నూకలు లేకుండా చేస్తారు.